200 సంవత్సరాలకు పైగా చరిత్ర గల భారతీయ రైల్వేస్ లో ఒక రైల్వే స్టేషన్ 42 సంవత్సరాలుగా మూతపడింది. అది కూడా ఒక దయ్యం వల్లని మీకు తెలుసా? హాయ్ హలో నమస్తే. మోస్ట్ హాంటెడ్ రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియాలో నెక్స్ట్ మనం తెలుసుకోబోయే స్టేషన్ బేగన్ కోడార్ రైల్వే స్టేషన్, వెస్ట్ బెంగాల్. ఈ రైల్వే స్టేషన్ 1967 నుంచి 2009 వరకు, అంటే మొత్తం 42 సంవత్సరాలు మూతపడి ఉంది. అది కూడా ఒక దయ్యం వల్ల. ఇక వివరాల్లోకి వెళ్తే 1960 సంవత్సరంలో ఈ స్టేషన్ ప్రారంభించబడింది. అయితే ప్రారంభించిన తర్వాత ఈ స్టేషన్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది జరిగిన కొద్ది కాలం తర్వాత రాత్రి సమయాలలో ఈ స్టేషన్ వద్ద ట్రాక్ పై ఒక విచిత్రమైన ఆకారం, ఒక మహిళ ఆత్మ సంచరిస్తుందనే వార్త చుట్టుపక్కల గ్రామంలోకి వ్యాపించింది. ఈ కారణంగా ఈ స్టేషన్లో పనిచేయడానికి, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పనిచేయడానికి రైల్వే స్టాఫ్ ఎవరూ ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా చివరగా 1967 సంవత్సరంలో ఈ స్టేషన్లో పనిచేసే స్టేషన్ మాస్టర్ తన కుటుంబంతో సహా ఇదే స్టేషన్లో మరణించడం జరిగింది. దీనివల్ల ఈ స్టేషన్లో రాత్రిపూట ఎవరైతే సంచరిస్తారో వారిని ఆ మహిళ ఆత్మ చంపేస్తుందనే వార్త చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం వ్యాపించింది. అదే కారణం చేత 1967 నుంచి 2009 వరకు అప్పుడు రైల్వే మినిస్టర్, ఇప్పటి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ చేతుల మీదుగా ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ కూడా రైల్వే స్టాఫ్ మరియు గ్రామస్తులు ఎవరు కూడా సాయంత్రం 5 దాటింది అంటే ఆ పరిసరాల్లో ఎవరు కనిపించరు. ఇది వెస్ట్ బెంగాల్లోని బేగన్ కోడార్ రైల్వే స్టేషన్ గురించి. మరో వీడియోలో ఇంకో స్టేషన్ గురించి తెలుసుకుందాం.